నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి పుట్టినరోజు. సో ఆ సందర్భంగా ఆయన గురించి మీ మాటల్లో, అంటే ఆయన భక్తవత్సల నాయుడు నుంచి మోహన్ బాబుగా ఎలా అయ్యారు అండ్ కలెక్షన్ కింగ్ అని ఆయనకి పేరు ఎలా వచ్చింది, ఆయన పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. మరి మీ మాటల్లో. ఆయన వయసు 72 సంవత్సరాలు. ఆయన సినిమాల వయసు దాదాపు 50 ఏళ్ళు అనుకోవచ్చు. అంటే ఆయన ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేశారు. టీచర్గా పనిచేసి ఆయన కాలేజీలోనూ స్కూల్లోనూ పనిచేసినారు. తిరుపతి దగ్గర ఊరు మోదుగులపాలెం ఏదో సొంత ఊరు. అక్కడి నుంచి ఆయన డ్రిల్ మాస్టర్ అనేవాళ్ళు ఆయన్ని. ఆ డ్రిల్ మాస్టర్ దగ్గర నుంచి ఆయన సినిమా రంగానికి మరి ఎలా వెళ్ళటం జరిగింది తెలియదు, కానీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరటం, అక్కడ ట్రైనింగ్ తీసుకోవటం, తర్వాత ఆయన దాసరి గారి పరిచయం కలగటం వల్ల దాసరి గారి దగ్గర ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు. ఆయన అలా పనిచేసి స్వర్గం నరకం సినిమా, దాసరి గారి డైరెక్షన్ వచ్చిన స్వర్గం నరకం సినిమాలో అంటే ఈశ్వరరావు ఒక పాత్ర, మోహన్ బాబు ఒక పాత్ర, అలాగే ఫటాఫట్ జయలక్ష్మి అన్నపూర్ణ గారు పాత్రలు, ఇద్దరు జంటలుగా చేసుకొచ్చే సినిమా ఇది. అండ్ ఇంటర్వెల్ వరకు కథ ఒక రకంగా ఉంటుంది. ఆ ఇంటర్వెల్ తర్వాత విలన్ హీరోగా మారుతాడు, హీరో విలన్గా మారుతాడు. ఈ టైప్లోనే మారే కథ అనమాట స్వర్గం నరకం అనే సినిమా. అది మొదటి సినిమాగా చెప్పొచ్చు మనం. అందుకని అప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా దాసరి గారిని గురువు గారు అని సంబోధిస్తూ ఉంటాడు ఆయన. అప్పటి నుంచి అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేరినా కానీ ఆ తర్వాత కామెడీ పాత్రలు చేశాడు, విలన్ పాత్రలు చేశాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు. అంటే దాదాపు 570 దాదాపు సినిమాలు ఉన్నాయి ఇప్పటికీ. అంటే 1975లో స్వర్గం నరకం వచ్చింది. 75 నుంచి లెక్కేస్తే అదొక 25, ఇదొక 25, 50 ఏళ్ళ కెరీర్ అని చెప్పుకోవచ్చు. అది ఇక కలెక్షన్ కింగ్ అంటే ఆయన 1991 అసెంబ్లీ రౌడీ సినిమాతో ఆ సినిమా భారీగా వసూలు సాధించింది. బి గోపాల్ గారి డైరెక్షన్ వచ్చిన సినిమా, దేవిభారతి హీరోయిన్. అసెంబ్లీ రౌడీ దగ్గర నుంచి ఆ కలెక్షన్స్ బాగా కొల్లగొట్టడంతో కలెక్షన్ కింగ్ అని ఒక పేరు, అంటే ఆ ఒక్క సినిమాకే కలెక్షన్ వచ్చినందువల్ల అప్పటి నుంచి ఆ పేరు కలెక్షన్ కింగ్ అనే పేరు స్థిరపడిపోయింది. అంటే ఆయన రకరకాల పాత్రలు చేసినా కానీ హీరోగా ఆయన సొంత నిర్మాణం లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పెట్టుకుని సొంత సినిమాలు చేసుకుంటూ వచ్చి ఒక పక్క నిర్మాతగా, ఇంకొక పక్క హీరోగా, మళ్ళీ వేరే సినిమాల్లో పాత్రలు చేసుకుంటూ అన్ని సినిమాలు చేసిన నటుడు లేడనే చెప్పాలి. విలక్షణ నటుడుగా మనం మోహన్ బాబు గారిని చెప్పొచ్చు. కానీ మోహన్ బాబు గారు అంటే చాలా మందికి భయం ఉంటుంది. అంటే ఆయన ముక్కుసూటిగా మాట్లాడతాడని, నోటికి ఎంత వచ్చేస్తే అంత మాట్లాడేస్తారని. సో ఎందుకు అలాగా, ఆయన ఎందుకు అలా ఉంటారు? అసలు బేసిక్గా ఫస్ట్ నుంచి అంతేనా, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అలా ఉన్నారు? ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ మొదటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ, పొద్దున్నే షూటింగ్ రావటం, స్ట్రైట్ ఫార్వర్డ్. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్లే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. గతంలో విష్ణు హీరోగా ఒక సినిమా స్టార్టింగ్లోనే బాంబే హీరోయిన్ అమ్మాయితో గొడవ పడిన సందర్భం ఉంది. అమ్మాయి లేట్గా రావడం వల్ల అమ్మాయిని పట్టుకుని కొట్టడం అనే సంఘటన కూడా జరిగింది. అప్పుడు కొద్దిగా రూట్గా బిహేవ్ చేయడం. అలాగే పెదరాయుడు సినిమాలో జయంతిని ఏదో కొట్టాడని టాక్స్ వచ్చినాయి అప్పట్లో. ఇలా రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. కానీ ఆయన ఏంటంటే మంచు అని పేరు పెట్టినారు, కానీ అప్పటికప్పుడు కోపం వస్తుంది, కానీ నిజంగా మంచులాగా చలబడిపోతారు. తర్వాత రిలీజ్ అయిపోతారు. క్రమశిక్షణకి మారు పేరుగా చెప్పుకుంటాం మనం. ఎన్టీ రామారావు గారి క్రమశిక్షణ ఎట్లా మారు పేరుగా చెప్తూ ఉంటాము. కాకపోతే దుడుకు స్వభావం వల్ల టక్కన అనీయటం, ఆ తర్వాత కొంత ఇబ్బందులు పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ మొదటి నుంచి కూడా ఆ వైఖరి ఆయనకి ఉంది. దానివల్లే ఆయన కొద్దిగా కోపిష్టి అనే పేరు వచ్చింది. అంటే కొంత ప్రత్యేకతగా పేరు తెచ్చుకున్న వాళ్ళలో కొన్ని లోపాలు ఉంటూ ఉంటాయి. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటం అనేది, అతి క్రమశిక్షణ అనేది కూడా ఆయనకి కొంత ఇబ్బంది తెచ్చింది. అందుకనే మోహన్ బాబుకి నటుడిగా ఎంత గొప్ప వ్యక్తో వ్యక్తిగతంగా కూడా ఇలా కొన్ని కామెంట్లు రావడానికి కారణం ఏంటంటే ఆయన స్వభావం. కొన్ని కాదు, చాలా కామెంట్లు వస్తాయి ఆయన కోపం మీద. అవును, ఆయన ఎంత మంచి వ్యక్తో, కానీ ఈయనకున్న ఈ అలవాట్ల వల్ల, ఈ ముక్కుసూటితనం వల్ల చాలా బ్యాడ్ నేమ్ కూడా రావడం జరిగింది. ఇంకో విధంగా చూసుకుంటే చిన్న కొడుకు మనోజ్ కూడా ఆయన వైఖరి నచ్చకపోవడం అలాంటివి కూడా కొన్ని వచ్చినాయి కదా. ఫ్యామిలీ ఇష్యూస్ అన్ని ఫ్యామిలీస్లో ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మోహన్ బాబు గారు ఏంటంటే కన్నప్ప అనే సినిమాని విష్ణుతో కన్నప్ప సినిమా చేస్తున్నారు. అది పాన్ ఇండియా స్థాయిలోనే ఆ సినిమా ఉంది. త్వరలో రిలీజ్ కాబోతుంది సినిమా. దాదాపు ఆ షూటింగ్ దాదాపు కంప్లీట్ కావచ్చింది. అందులో మోహన్ లాల్ కానీ, ప్రభాస్ కానీ ఇట్లా చాలామంది ఆర్టిస్టులు నటిస్తున్నారు. ఆ సినిమాకి సంబంధించిన ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ఒక కామిక్ బుక్ని రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా కథకు సంబంధించిన కామిక్ బుక్ని రిలీజ్ చేస్తున్నారు. దీని గురించి మంచు విష్ణు ఒక ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఇన్స్టాలో తనకి ఎవరు మెసేజ్ పెడితే ఆ బుక్ని పోస్టల్ ఖర్చులు మేమే భరించి మీకు పంపిస్తామని చెప్పి ఆయన పెట్టాడు. ఎవరికైనా కామిక్ బుక్ కన్నప్పకు సంబంధించిన కామిక్ బుక్ కావాలనుకుంటే మన ఇన్స్టాలో మెసేజ్ పెడితే మన ఇంటికే ఆ బుక్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు సినిమా ఇది చేస్తున్నారు కాబట్టి. ఈ మధ్యకాలంలో మాత్రం మోహన్ బాబుకి సరైన హిట్లు లేవు. నిర్మాతగా చేతులకాలని, నటుడిగాను సినిమాలు తక్కువ అయిపోయినాయి. ఇలాంటి పరిస్థితి మోహన్ బాబు విషయంలో ఉంది. ఆయనకి లేవు, పక్కన చూసుకుంటే ఇద్దరు కొడుకులు కూడా అలానే ఉంది.
అది లక్ష్మీప్రసన్న కూడా కూతురు కూడా సినిమాలు చేస్తూ ఉంది. ఇప్పుడు ఆదిపర్వం అనే సినిమా అమ్మాయి చేసింది. ఆ అమ్మాయి కూడా పెక్యులర్ మెంటాలిటీ అని చెప్పుకోవాలి. ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఒక పెక్యులారిటీ ఉంటుంది. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కేవలం మోహన్ బాబు గారికి ఉన్న బ్యాడ్ నేమ్ అంటే ఆ ముక్కుసూటితనం వల్ల నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, దానివల్లే వీళ్ళకి కూడా సినిమాలు తగ్గుతున్నాయి అని చెప్పుకోవచ్చు అంటారు. అంటే దానివల్లని కాదు, సినిమాలు సక్సెస్ వస్తే ఇండస్ట్రీ అంతా సక్సెస్ వెంట పడుతుంది. సక్సెస్ లేకపోవడం ఒక మైనస్. అక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసాడు ఆయన. ఆ తర్వాత శ్రీ విద్యానికేతన్ పెట్టడం వల్ల దాన్ని ఒక యూనివర్సిటీకి మార్చడం వల్ల అది మంచి పేరు వచ్చింది. తిరుపతి దగ్గర శ్రీ విద్యానికేతన్ అనేది అదొక యూనివర్సిటీగా కూడా మారిపోయింది. దానివల్ల వాళ్ళు సినిమాల పరంగా ఆయన ఫైనాన్షియల్గా ఎంత దెబ్బతిన్నా కానీ ఒక పక్కన ఆ విద్యానికేతన్ అనేది కూడా ఆయనకి కల్పవృక్షంలాగా మారిందనే చెప్పాలి. కాబట్టి ఎట్లా చూసుకున్నా కానీ ఆయనకి ఏం ఇబ్బంది లేదు. ఒక ఎలక్షన్ నటుడు అంటే 570 సినిమాల దాకా చేశాడంటేనే అన్ని సినిమాలు చేసేవాళ్ళు ఈ తరంలో నాకు తెలిసి ఎవరు లేరు. ఈ జనరేషన్లో అన్ని సినిమాలు చేసిన వ్యక్తులే లేరు, నటులు కూడా లేరు. పైగా ఆల్మోస్ట్ అన్ని పాత్రలు చేసాడు. తర్వాత ముందు విలన్ పాత్రలు చేసుకొచ్చినా కానీ హీరోగానే కన్వర్ట్ అయిపోయాడు అతను. హీరోగా అయిపోయిన తర్వాత చాలా సినిమాలు చేసుకొచ్చాయి, చాలా హిట్లు వచ్చినాయి. నిర్మాతగా మరి ఆయన పెదరాయుడు సినిమా కానీ మనకి చూసుకుంటే అటు పెదరాయుడు నటుడు కానీ పేరు తెచ్చిపెట్టింది. అనేక ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చినాయి పెదరాయుడు సినిమాకి, నంది అవార్డులు వచ్చినాయి. అలాగే పెదరాయుడు సినిమా ద్వారా రజనీకాంత్కి, అంటే రజనీకాంత్ కెరీరు మోహన్ బాబు కెరీరు దాదాపు ఒకే టైంలో స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 72లో ఆయన ఇండస్ట్రీకి రావటం, అక్కడి నుంచి అప్పుడే అదే టైంలో రజనీకాంత్ యాక్టింగ్ స్కూల్లోకి రావటం, అక్కడ పరిచయం, అది ఫ్రెండ్షిప్గా మారటం అనేది జరిగింది. తర్వాత చిరంజీవి గారితో కూడా కలిసి ఈయన సినిమాలు చేసే పట్నం వచ్చిన ప్రతివసలు కానీ పులి బెబ్బులి అనుకుంటా కొన్ని సినిమాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు హీరోలుగా చేసినాయి. బెల్లారంగా ఆ సినిమా కానీ ఇట్లా కాంబినేషన్లో వచ్చిన సినిమా డిఎన్టీడీ లాగా ఒక మెగాస్టార్తో డిఎన్టీడీ అనేలాగా నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. అప్పట్లో మరి మోహన్ బాబు అంటేనే అలాంటి పేరు ఉంది. ఆ సినిమాల పరంగా హీరోల పరంగా చూసుకుంటే విలక్షణమైన పాత్రలలోకి ముఖ్యంగా డైలాగ్ మాడ్యులేషన్లో ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ డైలాగ్ మాడ్యులేషన్ వల్లే ఆయనకి ఆ పాత్రలకి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మీరు ఎలాగో ప్రస్తావించారు కాబట్టి చిరంజీవి గారు మోహన్ బాబు గారు ఇద్దరు కలిసి సినిమాలు చేశారు, కానీ వీళ్ళిద్దరికి ఉన్న వైరం ఏంటంటారు? నిజానికి వాళ్ళిద్దరికి అది వైరం అని చెప్పడానికి లేదు. అంటే ఒక్కొక్కరికి ఏంటంటే మనకి అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు కూడా బయట వైరం అనుకుంటుంటారు. ఎప్పుడైనా సమఉజ్జీలు, మిగతా సమఉజ్జీలు అనే భావన మోహన్ బాబుకి ఉంది. ఆ భావన చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ వేరే వాళ్ళకి కానీ ఆ చిరంజీవి గారికి కానీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన మెగాస్టార్గా ఒక కీర్తులు అందుకుంటున్నాడు. ఈయన మోహన్ బాబు గారు ఆ స్థాయికి రాలా, విలక్షణ నటు అని చెప్పొచ్చు, కానీ మెగాస్టార్ లాగా నెంబర్ 1 పొజిషన్కి రాని వ్యక్తే కదా. కాకపోతే నేను ఒక సందర్భంలో ఏంటంటే లెజెండ్ ఎవరు అనే సందర్భం టాపిక్ వచ్చింది ఒకసారి. సినిమా ఇండస్ట్రీ లెజెండ్ ఎవరు అనుకున్నప్పుడు అప్పుడు ఆవేశంగా చిరంజీవి గారు స్పీచ్ ఇవ్వటం అని మోహన్ బాబు ఇచ్చిన విమర్శకి అక్కడ తిప్పికొట్టడం అనేది ఒక సందర్భంలో జరిగింది. డైమండ్ జూబ్లీ ఉత్సవాలప్పుడు జరిగింది. ఆ సందర్భంలో చాలా సందర్భాల్లో మా ఎన్నికలప్పుడు కానీ ఇవన్నీ ఎప్పుడు కానీ వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు బయటపడుతూ ఉంటాయి, కానీ మళ్ళీ ఎక్కడైనా వేదికల మీద ఉన్నప్పుడు మళ్ళీ కలిసే ఉంటారు అందరూ. అది ఏంటో కానీ ఆ గ్యాప్ అలా క్రియేట్ అయింది. అది ఎందుకు వచ్చింది ఏమిటి దీని వెనకాల ఏం చెప్పలేం. కానీ నేను 570 సినిమాలు చేశాననే భావన ఈయనకు ఉండొచ్చు, నేను నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాననే భావన ఆయనకు ఉండొచ్చు, కానీ మొత్తానికి ఆ విభేదాలు అనేవి వాళ్ళిద్దరి మధ్యలో కొంత గ్యాప్ అయితే ఉన్నమాట వాస్తవం. ముఖ్యంగా ఎన్టీఆర్ గారి ఫ్యామిలీతో దగ్గర సంబంధాలు అనేది మోహన్ బాబుకి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అన్నగారు అంటూ ఆయన మేజర్ చంద్రకాంత్ లాంటి హిట్ ఇచ్చాడు ఆయన. మరి మోహన్ బాబు రాజకీయంగా మోహన్ బాబు ముందుకు రావడానికి కారణం కూడా తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు అని చెప్పొచ్చు. ఇట్లా ఇప్పుడు రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే మోహన్ బాబు గారిది ఏం చెప్తారు? రాజకీయాల పరంగా ఆయనది ముగిసిపోయిన సగం అని చెప్పాలి. ఆయన పార్లమెంట్కి వెళ్ళారు, అది జరిగినాయి. అదంతా ఎన్టీ రామారావు గారి దయ వల్లే చెప్పాలి. ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారితో స్నేహం ఉండేది, వీళ్ళిద్దరూ కలిసి బిజినెస్ పార్ట్నర్షిప్లో వ్యాపారాలు జరిగినాయి. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు వచ్చి దూరం అయిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు కూడా మోహన్ బాబు గారు దూరం అయిపోయారని చెప్పాలి. ఇప్పుడు ఆయన క్రియాశీలకంగా చాలా విషయాల్లో దూరంగానే ఉంటున్నారు మోహన్ బాబు గారు. ఏదో సందర్భం వచ్చినప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు పిలిస్తే వెళ్తూ ఉంటారు, కానీ ఇప్పుడంతా వాళ్ళ అబ్బాయిలు హవా నడుస్తుంది. మంచు విష్ణు ముఖ్యంగా మంచు విష్ణు సినిమా చేస్తున్నారు కాబట్టి అందులో కూడా మోహన్ బాబు గారు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. నిర్మాతగా వాళ్ళు మళ్ళీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ మీద వాళ్ళు ఇంకా చాలా సినిమాలు చేసే ఆలోచన అయితే ఉంది ఆయనకి. మంచు మనోజ్ అయితే నటన పరంగా వెనకబడినా కానీ మళ్ళీ మంచు మనోజ్ కూడా సినిమాలో రావడానికి మళ్ళీ ఒక మంచి సినిమాతో వాళ్ళు రావడానికి ట్రై చేస్తున్నారు. మంచు లక్ష్మీప్రసన్న కూడా సినిమాల పరంగా చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆదిపర్వం సినిమా ఒక పాన్ ఇండియా రేంజ్లో ఆ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇట్లా ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఆ ఫ్యామిలీలో ఉన్నారు, కానీ వాళ్ళకి ఏంటంటే ఒక టైంలో సక్సెస్లు వచ్చినాయి, కానీ ఈ టైంలో సక్సెస్ఫుల్ సినిమాల పరంగా దూరం అయినాయి. ఓకే, అది చూడాలి మరి ముందు ఏం జరుగుతుందో. కన్నప్ప సినిమాతో మళ్ళీ ఏమన్నా వీళ్ళు లైమ్ లైట్లోకి రావచ్చు.